శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం న్యూ గడ్డన్యారం కాలనీ దిలీష్ నగర్ లో ఈ రోజు మహావైభవంగా జ్యేష్ఠాభిషేకం. అంటే ఈ జ్యేష్ఠాభిషేకాన్ని మనము తిరుపతిలో ఏ విధంగానైతే జ్యేష్ఠాభిషేకము జరుపుకుంటారో అదే విధంగా ఇక్కడ జరుపుకోవాలని మన కమిటీ వాళ్ళు ఉత్సాహం చూపి గత 4 సంవత్సరాల నుండి ఇక్కడ మనం ప్రారంభించినప్పటి నుండి కూడా భక్తులందరూ కూడా సహకరించి మనము పెట్టినటువంటి 116 కలశాలు కూడా తొందరలోనే అందరూ టికెట్లు కట్టి తీసుకుంటున్నారు. ఇంకా ఉన్నా కూడా వాళ్ళు తీసుకునేటట్టుగా ఉన్నది. కానీ అవి కూడా కొన్ని పెంచే ప్రయత్నం మళ్ళీ సంవత్సరం చేస్తాము. ఎవరు కూడా నిరాశ పడకుండా, భక్తులు కూడా కొందరు నిరాశ చెందినారట అయిపోయినాయని, వచ్చే సంవత్సరం నుండి వాటిని కొద్దిగా కలశాలు పెంచి చేస్తాము. ఇది జ్యేష్ఠాభిషేకాన్ని మనం ఎందుకు చేస్తామంటే, మనం ప్రతి సంవత్సరం చేసేటువంటి ఒక కార్యక్రమాలన్నింటిలో ఏదైనా లోపాలున్నా కూడా ఈ జ్యేష్ఠాభిషేకం ద్వారా కొంత జరుగుతుంది. స్వామివారికి ఎండాకాలంలో తాపం ఉంటుంది చాలా. ఆ తాపాన్ని ఈ జ్యేష్ఠాభిషేకం రాగానే తొలకరి వానలు వస్తాయి కదా, అట్లే మనం కూడా ఈ అభిషేకం చేసినటువంటి ఒక సుగంధ ద్రవ్యాలు, ఔషధులు ఉన్న వాటితోటి స్వామివారు కూడా సేద తీర్చి చల్లబడి స్వామివారి యొక్క చల్లని చూపులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ భక్తులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాము. ప్రతి కార్యక్రమానికి కూడా ఇక్కడ భక్తులందరూ కూడా చాలా సహకరిస్తూ ఎన్నో విధాల అభివృద్ధి పనులకు తోడ్పడుతున్నారు. అదే విధంగా కమిటీ వాళ్ళ ఆలోచనలు అనుసరించి భక్తులందరూ కూడా సహకరించి ఇట్లే అభివృద్ధి కార్యక్రమాలు దినదినాభివృద్ధిగా, ఇప్పుడు నేను ఇక్కడ 32 ఏళ్ల నుంచి చేస్తున్నాను. ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. అప్పటి నుండి భక్తులందరూ కూడా ఉత్సాహంతో పాల్గొని అన్ని కూడా సహకరించి మనం కోరిన వెంటనే కాదనకుండా వాళ్ళ శక్తిని అనుసరించి ఇచ్చుకుంటూ మనకు ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా అంటే భక్తులందరూ కూడా కమిటీ మెంబర్లకు సహకరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. వెంకటేశ జై శ్రీమన్నారాయణ. గోవింద. న్యూ గడ్డన్యారం కాలనీలో వెలిసినటువంటి శ్రీ పద్మావతి అలివేలిమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది. ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే, స్వామివారు మూల విరాటు ఉత్తరం కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజు తప్పకుండా ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి స్వామివారే మూల విరాటు. అన్ని చోట్ల ఉత్తర ద్వార దర్శనం అయితే ఇక్కడ స్వామివారి యొక్క దర్శనం ఉత్తర ముఖం ద్వారం కాబట్టి స్వామివారి మూల విరాటు ఉత్తరం కాబట్టి చాలా మంది దాదాపు 5,000 నుంచి 10,000 మంది వరకు దర్శనం చేసుకుంటారు. 3,000 వరకు అర్చనా కార్యక్రమాలు జరుగుతాయి. ఇది న్యూ గడ్డన్యారం కాలనీ వెంకటేశ్వర స్వామి యొక్క విశిష్టత. గోవిందా. న్యూ గడ్డన్యారం కాలనీలో ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయము 1983లో దీనికి శంకుస్థాపన జరిగి, మరి 1988లో విగ్రహ ప్రతిష్ట ఈ దివ్య స్వామి వారి యొక్క ఆశీర్వాదంలో ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట అప్పటి నుంచి నేటి వరకు కూడా దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల కోరికలను నిలుదుతూ రంగు బంగారమై చాలా అభివృద్ధిలోకి వచ్చింది. చాలా మంది మా కాలనీ వాళ్ళే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న చాలా మంది కాలనీలు భక్తులందరూ వచ్చి వాళ్ళకు శక్తి గురించి విరాళాలు ఇచ్చారు. శక్తి గురించి వస్తు రూపేణ, ధన రూపేణ చాలా వరకు చేసి ఈ విధంగా మాకు సహకరిస్తున్నారు. ఈ విధంగా కూడా ముందు భక్తులందరూ సహకరిస్తే కూడా మేము ఇంకా చాలా వైభవంగా మేము కొన్ని ప్రోగ్రామ్స్ నిర్వహించుకుంటున్నాము. మాకు దైవకృప ఉంది, అందుకోసమే భక్తులందరూ ఈ విధంగా వస్తున్నారు. ఈ విధంగా అందరికి వస్తున్న భక్తులందరికీ కృతజ్ఞతలు చెప్పకుండా అందరికీ మా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను. కనుక ఇంకా ముందు కూడా ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేయదలుచుకున్నాం. కనుక భక్తులందరూ సహకరించాలని కోరుకుంటున్నాం.